సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకదాటిగా వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఎల్బీ నగర్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, లక్డీ కపుల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట, అమీర్పేట, దిల్సుఖ్ నగర్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. మలక్పేట బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోవడంతో గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సెక్రటేరియట్ ముందు నీరు నిలవడంతో లక్డీ కపుల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది. సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఎల్బీ నగర్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, లక్డీ కపుల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట, అమీర్పేట, దిల్సుఖ్ నగర్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. మలక్పేట బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోవడంతో గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సెక్రటేరియట్ ముందు నీరు నిలవడంతో లక్డీ కపుల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది. ఖైరతాబాద్ లో ట్రాఫిక్ జామ్ తో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీటెయిల్స్ హరిత లైవ్ ద్వారా అందిస్తారు. హరిత, ట్రాఫిక్ ఎఫెక్ట్ ఎలా ఉంది? కురుస్తున్న వర్షానికి అయితే నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు సాయంత్రం 3 గంటల సమయంలో కురిసిన వర్షానికి రోడ్ల మీద భారీగా వర్షపు నీరు చేరడంతో ఇటు ప్రయాణికులు, ముఖ్యంగా 2 వీలర్స్, కార్లు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనము సోమాజిగూడ సర్కిల్ నుంచి ఇటు టువర్డ్స్ పంజాగుట్ట వెళ్ళే మార్గం చూడొచ్చు. దాంతోపాటు ఇటువైపు మనకు ఏదైతే బంజారాహిల్స్, తాజ్ కృష్ణ కంప్లీట్గా ఈ మార్గం అంతా కూడా ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ మనకు సోమాజిగూడ సర్కిల్ వద్ద ముఖ్యంగా ఇక్కడ ఒక చెట్టు విరిగి భారీ వృక్షం పడడంతో కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఈ వృక్షం విరిగిపోయిన కారణంగా కొంత కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం ఇటు ఆఫీసుల నుంచి వచ్చిపోయే వాహనదారులతోటి కొంత ట్రాఫిక్ భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంజాగుట్ట వైపు, ఖైరతాబాద్ టు పంజాగుట్ట మార్గం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ప్యాక్ అయిపోయింది. దాంతోపాటు మనకు సోమాజిగూడ కావచ్చు, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట నుంచి మనకు బంజారాహిల్స్ వైపు మార్గం ఏదైతుందో అటువైపు కూడా రోడ్ నెంబర్ 2 వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. అయితే ఈరోజు హైదరాబాద్తో పాటు చాలా ఏరియాలో కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఆఫీసుల నుంచి అందరూ ఒకేసారి బయటికి రావడంతో వందలాది వాహనాలు రోడ్లపైకి ఒక్కసారికి చేరుకోవడంతో ఈ భారీ ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మళ్ళీ కొంత గంట సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇటు సెక్రటేరియట్ కావచ్చు, లక్డీ కపుల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, దాంతోపాటు అమీర్పేట, ఎస్ఆర్ నగర్ మార్గాలన్నీ కూడా భారీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు సాయంత్రం నుంచి కూడా ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అయితే ప్రస్తుతం కొన్ని చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కనిపిస్తోంది. దాంతోపాటు ఈ చెట్లు విరిగి పడ్డాయి. ముఖ్యంగా ఇటు ఈదురుగాలులతో కూడిన వర్షాల నేపథ్యంలో కొన్ని చోట్ల భారీ వృక్షాలు, కొమ్మలు విరిగి పడడంతో రోడ్ల మీద కొంత ట్రాఫిక్ కారణం కావడంతో ఇటు స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్
లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలీసులు కూడా ఇటు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సెంట్రల్ సిటీలో ఎక్కువగా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ కావడంతో ఇటు ఆఫీసుల నుంచి 2 వీలర్స్ కావచ్చు, కార్లతోటి ఒక్కసారిగా వందలాది వాహనాలు రోడ్లపైకి వస్తుండడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. దాంతోపాటు మనం చూడొచ్చు అంబులెన్స్లు ముందుకు కదలలేని పరిస్థితి కనిపిస్తోంది. మనం ఏదైతే చూస్తున్నామో ఇది కంప్లీట్ గా బంజారాహిల్స్ నుంచి వస్తున్న వాహనాలతో అయితే రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతోపాటు ఇటు పంజగుట్ట మార్గం వైపు కూడా 1.5 మీటర్ మేర కూడా ఈ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్స్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువగా వరద నీరు చేరడంతో స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతోంది. అయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది రోడ్ల మీద నిలిచిన నీరును క్లియర్ చేస్తూనే వాహనాలను పంపిస్తున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో ఒక్క వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయం అవుతుంటాయి. దానికి తోడు ఈసారి వర్షాలు గాలితో కూడిన వర్షం రావడంతో కొంత ఇట్లా చెట్ల కొమ్మలు విరిగిపడడంతో రోడ్ల మీద ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. ఇటు అంబులెన్స్లు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ రోడ్లో కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. హైదరాబాద్లో ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. ముఖ్యంగా వర్షాలు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. దాంతో ఇటు రోడ్ల మీద వాటర్ నీరు నిలిచిపోవడంతో చాలా చోట్ల కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏర్పడ్డాయి. అయితే ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని క్లియర్ చేసేందుకు ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా ఒక్కసారిగా వేలాది సంఖ్యలో వాహనాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. దాంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ప్రధాన ఏరియాల్లో ఇటు బస్సులు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, భారీ వాహనాలు కూడా వస్తుండడంతో కొంత ట్రాఫిక్ ఇంకా అంతరాయం ఏర్పడుతోంది. అయితే మరో గంట సేపు కూడా ఇదే విధమైన మోస్తారు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షము కొనసాగే అవకాశం ఉన్నట్లు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ దోరి ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి 4 రోజుల పాటు వర్ష సూచన వేసింది. ఈ రోజు చాలా చోట్ల కూడా ఉరుములు, మెరుపులు, వడగండ్ల వాన నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన ఏరియాలు, శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం సాయంత్రం నుంచి ఎక్కువగా కురుస్తోంది. అయితే ఇటు మనకు ముఖ్యంగా హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల నుంచి సొంత వాహనాలు తీసుకొని వచ్చే వారితోటి కొంత ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు సాయంత్రం పూట రావడంతో రెగ్యులర్గా కూడా నార్మల్ టైంలో మనకు వర్కింగ్ ఆఫీస్ టైమింగ్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇంకా వర్షం పడితే ట్రాఫిక్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుండడంతో కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. కిలోమీటర్ల మేర ప్రస్తుతం మనం చూస్తున్నాం సెంట్రల్ సిటీ జోన్ లో ఎక్కువగా ఈ ట్రాఫిక్ జామ్ తిప్పలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్లో ఇరుగ్గా ఉండడంతో పాటు ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద స్లోగా 2 వీలర్స్ కావచ్చు, కార్లు వెళ్తుండడంతో ఇటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడుతోంది. ఇది ప్రధానంగా పంజగుట్ట సర్కిల్, ఖైరతాబాద్ సర్కిల్ ప్రధాన ఏరియాలకు కనెక్టివిటీ ఉండడంతో ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వాహనాలు వెళ్తుంటాయి. కాబట్టి ఈ సెంట్రల్ సిటీలోని ఈ ఏరియాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. దానికి తోడు ఇటు మనకు చెట్లు విరిగిపడడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. దానికి తోడు ఇటు చాలా చోట్ల కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. దాని కారణంగా కూడా ఇటు వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో ఒక గంట సేపు కురిసిన వర్షానికి భారీగా వాటర్ నీరు చేరడంతో ఇటు రోడ్ల మీద అయితే ట్రాఫిక్ ఇబ్బందులు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరొక గంట సేపు కూడా ఇటు హైదరాబాద్కు వర్ష సూచన ఉంది. ఎవరైతే అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ సిటీతో పాటు నార్త్ సిటీలో ఎక్కువగా ఈ వర్షం ప్రభావం కనిపిస్తోంది. సాయంత్రం నుంచి కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది. అయితే ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఏరియాలు చూసుకొని పబ్లిక్ ఆల్టర్నేటివ్ వేస్లో కూడా వెళ్ళాలని ఇటు ట్రాఫిక్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్లో మరో 1-2 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నగర వాసులు కొంత జాగ్రత్తగా బయటికి రావాలి, అవసరం ఉంటే తప్ప. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటు నాలల చుట్టూ ప్రాంతాల్లో ఉండేవారు అలర్ట్గా ఉండాలని కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన ఏరియాల్లో భారీ ట్రాఫిక్ జామ్తో పబ్లిక్ అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో ట్రాఫిక్ వర్షాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ హరిత.